Audio Jungle. Audio Jungle. యెషయా గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును. వారిని స్వదేశంలో నివసింపచేయును, పరదేశులు వారిని కలుసుకొందురు. వారు యాకోబు కుటుంబమును జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరచుకొందురు. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింప చేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగును పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేకుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను. దుష్టుల దుడ్డుకరను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగగొట్టి ఉన్నాడు. వారు ఆగ్రహపడి మానని బలత్కారము చేత జనములను లోపరిచిరి. భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది. జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడునూ మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తమలా వృక్షములు లెబనోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతులను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూరులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా, నీవును మాబోటి వాడివైతివా అందురు. నీ మహాత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరుల యందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలె నున్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి. త్రొక్కబడిన పీనుగు వలెనైతివి. బిలము యొక్క రాళ్ల యొద్దకు దిగుచున్న వాని వలె నున్నావు. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసియుండవు. దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞాపకమునకు తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను వారి మీదికి లేచి బబులోనులో నుండి నామమును శేషమును కుమారుని మనవన్ని కొట్టివేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురు కట్టతో దాన్ని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశంలో అష్షూరును సంహరించెదను. నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును. వాని భారము వాని భుజముల మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకధిపతియగు యెహోవా దాన్ని నియమించియున్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచిన వాడు ఆయనే. దాన్ని త్రిప్పగలవాడెవడు? రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీలుగా విరవబడినని అంతగా సంతోషింపకుము. సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము
ఎగురు సర్పము. అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. గుమ్మమా ప్రలాపింపుమి, పట్టణమా అంగలార్పుమి. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది. వచ్చువారి పటాలములలో వెనుతీయువాడు ఒకడునూ లేడు. జనముల దూత కీవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సియోనును స్థాపించియున్నాడు. ఆయన జనులలో శ్రమనొందిన వారు దాన్ని ఆశ్రయింతురు అని చెప్పవలెను. యెషయా గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం నుండి. మోయాబును గూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును, ఒక్క రాత్రిలో కిర్యోయాబు పాడై నశించును. ఏడ్చుటకు మోయాబీలు గుడికిని మెటమీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు. నెబో మీదను మేదెబా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనమున్నది, ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు. వారి మేడల మీదను వారి విశాల స్థలములలోనూ వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు వలకపోయుదురు. హెప్షోనును ఎలాలేయును మొరపెట్టుచున్నవి. యహాసు వరకు వారి స్వరము వినబడుచున్నది. మోయాబీయుల యోధులు కేకలు వేయుదురు. మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అదరుచున్నది. దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలే సోయర్ వరకు పారిపోదురు. లూహీతు ఎక్కడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు. నశించితమే అని ఎలుగెత్తి కేకలు వేయిచు హొరోనయీము త్రోవను పోవుదురు. ఏలయనగా నిమిము నీటి తావులు ఎడారులాయెను, అది ఇంకనూ అడవిగా ఉండును. గడ్డి ఎండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి. పచ్చనిది ఎక్కడనూ కనబడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని, తాము కూర్చుకొనిన పదార్థములను నిర్వంచి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోదురు. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను. అంగలార్పు ఎగ్లయీము వరకును బెయరేలీము వరకును వినబడెను. ఏలయనగా దీమోను జలములు రక్తములాయెను, మరియు నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీలలో నుండి తప్పించుకొనిన వారి మీదికిని, ఆ దేశంలో శేషించిన వారి మీదికిని సింహమును రప్పించెదను. యెషయా గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుండి. అరణ్యపు తట్టుననున్న సెలు నుండి దేశము నేలు వానికి తగిన గొర్రెపిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతములకు పంపుడి. గూటి నుండి చెదరి ఇటూ అటూ ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనపడుదురు. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్న నీ నీడ మా మీద ఉండనీయుము. చెదిరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియకుము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకుని వారు వారి మీదికి రాకుండునట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము. బలత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను. అణగద్రొక్కువారు దేశంలో లేకుండా నశించిరి. కృప వలన సింహాసనము స్థాపింపబడును. సత్య సంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పు తీర్చినొకడు కలడు. దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. మోయాబీయులు బహు గర్వము కలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు వినియున్నాము. వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబును గూర్చి అంగలార్చుదురు, అందరును అంగలార్చుదురు. మోయాబీయులారా, కేవలము పాడయున్న కీర్హరేసెతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఏలయనగా హెప్షోను పొలములు సిబ్కా ద్రాక్షావల్లులు వాడిపోయెను. దాని శ్రేష్టమైన ద్రాక్షావల్లులను జనములు అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరు వరకు వ్యాపించెను, అరణ్యంలోనికి ప్రాకెను. దాని తీగలు విశాలంగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్కా ద్రాక్షావల్లుల నిమిత్తము ఏడ్చెదను. హెప్షోను, ఏలాలే, నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను. ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయెను. ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహ ధ్వని వినబడదు. గానుగులలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడునూ లేడు.
ద్రాక్షల త్రొట్టి తొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించియున్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది. కిర్హెరెసు నిమిత్తము నా ఆంత్రములు సితార వలె వాగుచున్నవి. మోయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికేమియూ దొరకకపోవును. పూర్వకాలమున యెహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీల యొక్క ప్రభావమును, వారి సమూహమును అవమానపరచబడును. శేషము బహు కొద్దిగా మిగులును, అది అతి స్వల్పముగా నుండును.